ఏకపక్షంగా బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. బీజేపీ 4 లేబర్ కోడ్లను తీసుకురావడంలో దీంట్లో కార్మిక వర్గ ప్రయోజనాలు ఉన్నాయి, కార్మిక వర్గం కోసం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంది. కానీ నిజంగానే అట్లాంటి కార్మిక వర్గ ప్రయోజనాలు దాంట్లో ఉంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి 29 కార్మిక చట్టాల కంటే అదనపైనటువంటి ప్రయోజనాలు ఉన్నప్పుడు కార్మిక సంఘాలతోటి కానీ అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలో కానీ చర్చ చేయకుండా ఎందుకు వీటిని ఆమోదించింది ఏకపక్షంగానే? ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ సమాధానం చెప్పాలా. ప్రచారం మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి చాలా ఉపయోగకరమైనటువంటి పాత చట్టాలు ఉపయోగం లేనటువంటి వాళ్ళు చెప్తా ఉన్నాయి. కానీ వాళ్ళ కార్మిక సంఘాలన్నీ పాత చట్టాలు ఏతున్నాయో ఆ చట్టాలను అమలు చేయండి, ఈ 4 లేబర్ కోడ్లు ఏతున్నాయో ఇవి కార్మిక వర్గానికి వాళ్ళ నష్టకరమైనటువంటి వాళ్ళ కార్మిక సంఘాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే 2020 నుంచి 25 వరకు దాదాపు 5 సార్లు ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీటిని అమలు చేయొద్దని, వీటిని వెనక్కి తీసుకోవాలని వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళ పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్లను విత్డ్రా చేసుకోవాలని వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. గతంలో కూడా నిరసన తెలియజేశాయి. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా గత అనేక 5-6 సంవత్సరాలుగా నిరసన తెలియజేస్తా ఉన్నా కూడా ఈనాటికి వాటిని వెనక్కి తీసుకోవడం లేదు. దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం కార్మికుల యొక్క ప్రయోజనాల కంటే కూడా ఈ దేశంలో 100 మంది కార్పొరేట్ ప్రయోజనాలు, కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాలు, వాణిజ్య సంస్థల యొక్క ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చారు. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క పెట్టుబడులకు, వాళ్ళ సంస్థల యొక్క లాభాలకు, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అందుకే ఈ 4 లేబర్ కోడ్లని వాళ్ళ వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది, అమలును ప్రకటించింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే రేపు ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మిక వర్గం గత 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, సౌకర్యాలు, చట్టాలన్నీ కూడా అమలు కాకుండా పోయే పరిస్థితి ఉంది. కార్మిక వర్గానికి హక్కులు, సౌకర్యాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుకనే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏప్రిల్ 1 నుంచి మీరు అమలు చేయొద్దు. అమలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కార్మిక సంఘాలన్నీ కలిసి ఖచ్చితంగా వాటి వెనక్కు తీసుకునే వరకు దీర్ఘకాలికంగా పోరాటాలు జరుగుతాయని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఏ హక్కులు, సౌకర్యాలు లేకుండా, లేబర్ డిపార్ట్మెంట్ లేకుండా ఇవన్నీ కూడా రేపు కార్మికులు నష్టపోతారు. కార్మిక వర్గ హక్కులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుకనే వీటిని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీయేతర పార్టీలు అసెంబ్లీలో కొన్ని రాష్ట్రాల్లో తీర్మానం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు బీజేపీ విధానాన్ని పార్లమెంట్లో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి నష్టం కనుక మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఇటు అమలు చేయొద్దని, అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంగా మీరు తీర్మానం చేసి పంపేయండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ తర్వాత కూడా వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గంతో కూడా పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టీ జాతీయ కమిటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ మన ఐఎఫ్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో జరుగుతున్నటువంటి మహాధర్నాలు, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గవర్నర్ రాజ్భవన్ దగ్గర మనం ధర్నా నిర్వహించాం. గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించాం. అదేవిధంగా సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ సందర్భంగా మనం లేబర్ కమిషనర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. లేబర్ కమిషనర్ గారు మాట్లాడుతూ అచ్చం ప్రభుత్వ అధికారి లాగానే మాట్లాడాడు. అది మొత్తం కూడా మేము వర్కర్లకి న్యాయం చేస్తున్నామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా లేబర్ కోడ్స్ని సమర్థిస్తూ మాట్లాడాడు. మినిమం వేజెస్ మీకేం వర్తించదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు అది వర్తించదు. మినిమం వేజెస్ అనేది మన ఈస్టర్న్ స్టేట్స్కు మాత్రమే అవి వర్తిస్తుందని చెప్పి మాట్లాడాడు.
కానీ వాస్తవానికి దేశవ్యాప్తంగా అది ఆయా రాష్ట్రాల్లో స్పష్టంగా ఉంది. ఎన్ని మాట్లాడినా మనం ప్రధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర కార్మిక మంత్రి మరి తీర్మానం డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇవాళ లేబర్ రాహుల్ గాంధీ కూడా దేశ పర్యటనలో వ్యతిరేకించాడు. జాతీయ అధ్యక్షుడు కూడా బ్రహ్మాండమైనటువంటి లేబర్ కోర్సు ఏదైతే అమల్లోకి వస్తుందో అది దేశ కార్మిక చెప్పి ఆయన కూడా స్పష్టం చేశాడు. కానీ ఆచరణలో అందుకని ఇవాళ పాలకవర్గ ప్రజలన్నీ కూడా ఇవాళ ఒకే అనేది మనం గుర్తించాలా. అందుకని లేబర్ కోర్సు రద్దయ్యేంత వరకు మనం తప్పనిసరిగా పోరాటాన్ని కొనసాగించాలా. లేబర్ కోర్టు నియమిస్తున్నంత వరకు కార్మికవర్గం ఐక్యంగా సంఘటితంగా ఉద్యమించకుండా వీటిని ఎన్నికలేము. ఒకవేళ ఎన్నికకపోతే ఇవి రానున్న కాలంలో కార్మిక వర్గానికి మరణ శాసనాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కార్మికుల్ని ఐక్యం చేసే విషయంలో, సంఘటితపరిచే విషయంలో, వాళ్ళని జాగృతం చేసే విషయంలో మన ప్రతి ఎత్తున కృషి చేయాలని చెప్పి రేపు ఏప్రిల్ 1వ తారీఖు ఇది అమల్లోకి రాబోతున్నందున ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా మన ఆల్ ఇండియా కమిటీ పిలుపు మా పిలుపులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలని నేను ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే లేబర్ డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదే విధంగా స్కీమ్ వర్కర్లుగా ఉంటున్నటువంటి అంగన్వాడీ గాని, ఆశావాణి, మిడ్ డే వర్కర్స్ గాని, లేదు కేజీబీవీ వర్కర్స్ గాని, ఇంకా అనేక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ క్యాజువల్ లేబర్ ను పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీయుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మన జాతీయ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఇచ్చేటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో రేపు ఏప్రిల్ 1 నుండి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తున్నాయి. ఈ అమలును వ్యతిరేకిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉపసంహరించుకోవాలని మన ఐఎఫ్టీయు జాతీయ కమిటీ ఇచ్చేటువంటి పిలుపులను కూడా రేపు భవిష్యత్తులో మనము విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తూ హక్కులను ఒకటిగా సాధించుకున్న హక్కులను ఇవాళ 11 ఏళ్ల కిందట 12 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి వాటి స్థానంలో యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. కార్మికులకి కనీస వేతనాలు డిమాండ్ చేసే హక్కు ఉండదు. కార్మికులకి సంక్షేమ పథకాల గురించి అడిగేటువంటి హక్కు కూడా ఉండదు. కార్మికులు ఒక రకంగా చెప్పాలంటే యజమానులకు నోరున్న పనిముట్లుగా మార్చి మన ఈ సర్కారు ఒక గిఫ్ట్గా అప్పచెప్తున్న తప్పిస్తే పేద ప్రజల కోసము, శ్రమించే జనం కోసము ఈ 4 లేబర్ కోడ్లు 80% ఉపయోగపడమనేది నేను స్పష్టం చేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందులో ఏడాది గ్రాట్యుటీ ఉన్నది, గ్రాట్యుటీ ఏడాదికైనా ఇస్తారు, ఇంత 5 ఏళ్ళు ఉండే దానికన్నా మంచిదని చెప్తున్నారు. కానీ నేను వీళ్ళని అడుగుతున్నది ఏంటంటే ఈ చట్టాల అమలు కోసం యంత్రాంగం ఏంటి? ఏ యంత్రాంగం ఉంది? యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. వాళ్ళు ఫెసిలిటేటర్స్ని ఏర్పాటు చేసిండ్రు. ఫెసిలిటేటర్స్ సౌకర్యం కల్పించేటోళ్ళు. ఎవరికి సౌకర్యం కల్పించేటోళ్ళు? యజమానులకు సౌకర్యం కలిగించేటోళ్ళు. సమ్మె చేయాలంటే 14 నోటీస్ ఇచ్చి సమ్మెకు పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సమ్మె చేయాలంటే సమ్మె చేసే పరిస్థితి లేదు. యజమానులకు సంబంధించిన ఒకడు, సర్కారు సంబంధించిన ప్రతినిధులు వీళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళకు సమస్యల్ని నివేదించాలా. నివేదిస్తే అది చర్చించి వీళ్ళు సమ్మె చేయొచ్చు, సమ్మె చేయాలి, లేకపోతే చేయకూడదు. అట్లా చేస్తే చట్టవిరుద్ధమైన సమ్మెగా ప్రకటించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆ చర్య ఎలా ఉంటేనేది దాన్ని వివరించక్కర్లేదు. కార్మిక చట్టాలను తొలగించేసేసి కార్మికులను యంత్రంగా మార్చేసేసి ఈ కార్మికుల పట్ల అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ధోరణితో
ఇది చాలా తప్పు. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి. ఈ సందర్భం ఏంటంటే భగత్ సింగ్ను కూడా నేను మీ దృష్టికి తీసుకున్నాను. భగత్ సింగ్ ఆయన ఎందుకు అరెస్ట్ కాగలిగిండు, ఎందుకు అరెస్ట్ అయిందంటే కార్మిక వ్యతిరేక చట్టాలు ట్రేడ్ డిస్ప్యూట్స్ అనే పేరుతోటి, బిల్ అనే పేరుతోటి దాన్ని తీసుకొస్తే పబ్లిక్ సేఫ్టీ బిల్లు అనే పేరుతోటి ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లు తీసుకొస్తే ఆ రెండు బిల్లులు ఎట్లా కార్మిక వర్గానికి నష్టము, ఎట్లా ప్రజలకు వ్యతిరేకము అని వివరించడానికి ఢిల్లీ పార్లమెంటులో పొగబాంబుని విసిరి కరపత్రాలు బెదర్లి వాళ్ళ లక్ష్యాన్ని చెప్పారు. ఈ దేశము కార్మికులది, ఈ దేశము రైతులది, కార్మికులు రైతులే దేశము, వీళ్ళు లేకపోతే దేశమే లేదు. అలాంటి వాళ్ళ కోసము మీరు తెచ్చే చట్టాలు నష్టకరము కాబట్టే మేము ఈ పొగబాంబు విసిరాము. చెవిటి వాడికి కూడా వినిపించేటట్టుగా మేము ఈ విషయాన్ని చెప్పదలుచుకొని మేము ఈ చర్యకు ఉపక్రమించామని చెప్పారు. అట్లా వాళ్ళు దొరికిన పరిస్థితి పోలీసులకి. అట్లా దొరికిన తర్వాత వాళ్ళని ఉరిదీయడం జరిగింది ఈ 23వ తారీఖు నాడు. కాబట్టి ఏంటంటే ఇది భగత్ సింగ్ యొక్క అభిప్రాయాలకి ఆశయాలకు అనుగుణమైన ఏదైతే విధానం ఉందో దానికి భిన్నంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్నది. అంటే భగత్ సింగ్ యొక్క ఆలోచనలకు ఈ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైనటువంటిది. దీనికి సిద్ధాంతకర్త ఆర్ఎస్ఎస్ కూడా ఈ శ్రామిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి భావనలు కలిగి దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానాలు ఒకటొకటిగా మార్చుకుంటూ వస్తున్నది. ఇవాళ శ్రామిక వర్గం దాడి చేస్తున్నది. ఈరోజు వీళ్ళు అనుకుంటున్నారు మేము ఇలా అణచివేస్తాం అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఏంటంటే గుజరాత్లో, ఛత్తీస్గఢ్లో, బీహార్లో, హర్యానాలో పలు చోట్ల కార్మికులు మాకు 8 గంటల పనిదినం కావాలా, వీక్లీ వారంలో ఒకరు సెలవు కావాలా, వీక్లీ హాఫ్ డే కావాలా, తర్వాత ప్రతి 7వ తారీఖు పేమెంట్ కావాలా, కనీస వేతనము మాకు 25 తక్కువ ఉండకూడదు అనే దాంతో వాళ్ళు ఆందోళన చేస్తుంటే కొన్ని చోట్ల కనీస వేతనం 20,000గా నిర్ణయించారు. ఇది కూడా సరైనది కాదు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము 26,000 కనీస వేతనం ఉండాలి. దానిని మన ఈ సర్కారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నుండి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది దాన్ని అమలు చేయలేదు. కాబట్టి అది కోర్టుకు వ్యతిరేకము, భగత్ సింగ్ అభిప్రాయాలకు వ్యతిరేకము. ఇలాంటి వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని ఇది దేశద్రోహ ప్రభుత్వం అంటామా, ఇంకేమంటే దేశభక్తి ప్రభుత్వం అంటామా, మీరే ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఇలాంటి కమిటీ పిలుపు మేరకు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారతదేశ కార్మిక వర్గం అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని నరేంద్ర మోడీ ఇవాళ ఆదాని, అంబానీ, జిందాల్ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి ఇవాళ 4 లేబర్ కోడ్లను అమలు చేసి చూస్తున్నాడు. 4 లేబర్ కోడ్లు కనుక అమలైనట్లయితే భారతదేశ కార్మిక వర్గానికి ఉరితాలు బిగించడం అనేది అవుతుంది. కాబట్టి ఐఎఫ్టీ దీన్ని వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ లేబర్ కోడ్లను మేము అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానాలు చేస్తున్నారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ తను అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఈ దేశంలో ఫ్యాక్టరీలు పెడతా, పరిశ్రమలు పెడతా, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తా, 2 కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం హిందూ మతోన్మాద వ్యతిరేక చర్యలను తీసుకొచ్చి ఇవాళ దేశంలో ఒక రకమైనటువంటి కల్లోలసలు సృష్టించి పెట్టుబడిదారులకు తన అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు చట్టాలను అనుకూలంగా రూపొందించుకుంటున్నది. ఇప్పటికైనా నరేంద్ర మోడీని ప్రభుత్వం కళ్ళు చేసి 4 లేబర్ కోడ్లను కనుక రద్దు చేయకపోతే ఈ కార్మిక వర్గం ఏమి తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి సందర్భంగా కార్మిక చట్టాలు కార్మిక వర్గానికి ప్రాణవాయువుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతో కొంత మేరకు మన హక్కుల కోసం పోరాటం చేయడానికి, ఆ హక్కుల ప్రాతిపాదికన, చట్టాల ప్రాతిపాదికన పోరాటాలు చేయడానికి, సాధించుకోవడానికి ఈ చట్టాలు మనకు ఉపయోగపడ్డాయి. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను క్రమంగా ఎత్తివేస్తూ ఈరోజు కార్పొరేట్లకు, పౌరజాతి కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెడుతున్నారు. మన చట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తున్నారు. ఇది కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున ప్రమాదకరంగా దేశంలో మారబోతున్నది. రేపు ఏప్రిల్ 1 నుండి అమలవుతే మాత్రం
కార్మిక హక్కులు మొత్తం కూడా రద్దవుతాయనే ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కార్మిక వర్గానికి సంబంధించిన కార్మికులు కార్మిక సంఘాలు పెట్టుకోవటం, యాజమాన్యాలతో బేరసారాలు చేసుకోవటం, యాజమాన్యాలు వినకపోతే మనం సమ్మెలోకి దిగటం, సమ్మె హక్కును, యాజమాన్యాలతో బేరసాల చేసే హక్కును, యూనియన్లు పెట్టుకునే హక్కును క్రమంగా ఎత్తివేయడానికి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు మొత్తం కూడా నిరోధించారు. ఇది కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం జరగబోతున్న ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక విధంగా ఒక పక్కన కార్పొరేట్ కంపెనీలు మొత్తం కూడా మార్కెట్లో కార్మికుల శ్రమను కారు చౌకగా దోపిడీ చేయడానికి, శ్రమను దోచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడికి తలొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం 8 గంటల పరిధిరాలను మొత్తం కూడా రద్దు చేస్తూ 10 నుంచి 12 గంటల మొత్తం రుద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నది. అంటే కార్పొరేట్ ఏదైతే ఓలా విశాఖవాళ్ళు ఏదైతే ఓలా ఫౌండర్ విశాఖవాళ్ళు ఏమంటున్నాడంటే, అయ్యా దేశంలో కార్మికులు మొత్తం కూడా 8 గంటలు కాదు చేయాల్సింది, అది విదేశీ సంస్కృతి, విదేశీ నుంచి దిగుమతి చేసుకున్నామా మనం ఏమైనా? మన భారతదేశంలో కార్మికులు బానిసల్లాగా పనిచేస్తూ 10 నుంచి 12 గంటలు పని చేయాలి. దీనిని మోడీ తూచా తప్పకుండా ఈ దేశంలో అమలు చేయాల్సిన ఒక అవసరం ఉందని ఈరోజు మోడీకి చెబితే మోడీ ఈరోజు కార్మిక చట్టాలలో 8 గంటల పరిధినాలను మొత్తం రద్దు చేస్తూ 10 నుంచి 12 గంటలు చేయాలని చెప్పి మన మీద రుద్దడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కార్మికులు వెట్టి చాకరీగా చేయించుకోవడానికి, బానిసల్లాగా రుద్దడం కోసం ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇది కార్మిక వర్గానికి ప్రమాదకరంగా మారబోతున్నది. ఈరోజు ఒక పక్కన కార్మికులు కనీస వేతనాలు కావాలని పోరాటాలు చేస్తుంటే, పర్మనెంట్ ఉద్యోగాలు కావాలని పోరాటం చేస్తుంటే, ఈరోజు అవేం పట్టించుకోకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇది మన కార్మిక వర్గం మొత్తం కూడా తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్కన మనం శాస్త్ర కానీ తాత్కాలిక పనులలో మొత్తం కూడా మనం పర్మనెంట్ కార్మికులు ఏర్పాటు చేయాలని పోరాటాలు చేస్తున్నాం. కానీ ఈరోజు 1 సంవత్సరం పాటు లేకపోతే 11 నెలల పాటు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని అమలు చేస్తే రేపు మనకు హక్కులకు సంబంధించింది పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, సంఘాలు పెట్టుకునే హక్కులు కానీ అన్నీ మొత్తం కూడా రద్దు చేయబడతాయి. అందుకే ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం తీవ్రంగా నష్టం జరగబోతున్న ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తే మాత్రం దేశంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సిన ఒక అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళకి సంబంధించిన చట్టాలు ఏదైతున్నాయో, భవన నిర్మాణ కార్మిక సెస్ చట్టం, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం, ఈ చట్టాలను మొత్తం కూడా ఈ లేబర్ కోడ్లో చేర్చారు. వాళ్ళు ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. వాళ్ళ జీవితాలకు, వాళ్ళ ఉపాధికి భద్రత కావాలని చెప్పి ఆ చట్టాలను ఏర్పాటు చేస్తే, ఆ బోర్డులను ఏర్పాటు చేస్తే, ఆ చట్టాలను మొత్తం కూడా లేబర్ కోడ్లో చేర్చి వాళ్ళ హక్కులు మొత్తం నిరాకరిస్తున్నారు. దీన్ని మొత్తం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత కార్మిక వర్గం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు కూడా చదువుకోకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిండు. ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మనలాంటి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా విద్యకు దూరం అవుతా ఉన్నారు. పీజీలు చదువుకోవడానికి, పిహెచ్డీలు చేయడానికి, లేకపోతే మంచి మంచి చదువుకోవడానికి కూడా దూరమయ్యే పరిస్థితి ఉంది. కార్మికులకేమో ఒక పక్క వాళ్ళ వేతనాలు పెరగకుండా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగకుండా ఇట్లా 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి ఒక పక్క కార్మికులు అణచివేస్తా ఉన్నాడు, విద్యార్థులు అణచివేస్తా ఉన్నాడు. మొన్నటిదాకా ఢిల్లీ నడిబొడ్డున కొట్టాడి రైతాంగం 3 సాగు చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని అణచివేస్తా ఉన్నాడు. ఇంకోవైపు నూతన విత్తన చట్టాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లుని తీసుకొచ్చాడు. అదేవిధంగా మనకి కొంత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరికేటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా రద్దు చేయడం కోసం మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ 13 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సహజ సంపదని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, మంచి ఫ్యాక్టరీలని, మంచి ఉపాధినిచ్చే హామీలన్నిటి కూడా తీసేసి అమ్మివేసిండు. ఇప్పుడున్నది ఒకటే, ఈ కార్మిక వర్గం మరింత శ్రమ చేస్తా ఉన్నారు. వీళ్ళకి అంతో ఎంతో వేతనాలు వస్తూ ఉన్నాయి. వీళ్ళ హక్కులు మొత్తం కూడా కాలు రాసి కట్టుబానిసగా చేయడం కోసం ఈ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చాడు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుడు సఫర్ అయితే, కార్మికుడు బాధపడితే, కార్మికుడికి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా అస్తవ్యస్తమై ఈరోజు 80 కోట్ల మంది కార్మిక వర్గం మన భారతదేశంలో ఉంది. 80 × 4 వేసుకుంటే మొత్తం భారతదేశం మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొత్తం అల్లకొలమయ్యే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇవి అమలైతే మనకి భవిష్యత్తు ఉండదు, ఇవి అమలైతే మనకి బతుకులు ఉండవు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మీ పోరాటానికి మా సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం
కార్మికులకు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పక్షాన విప్లవ జయజయలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం, అదేవిధంగా ఈ సెంట్రల్ ఆఫీస్ ముందు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని మొత్తం కూడా 4 కోళ్లుగా తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నటువంటి ఒక స్థితి మనకు రాబోతా ఉంది. అదేవిధంగా 8 గంటల పనిదినం ఈ రోజు నుంచి 12 గంటల పనిదినంగా ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల యొక్క శ్రామికుల యొక్క శ్రమను దోచుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేటువంటి ఒక స్థితి రాబోతా ఉంది. కాబట్టి దీనివల్ల కార్మికులందరూ కూడా నష్టం జరగబోతా ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా మనందరం పోరాటాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క నాకు అవకాశం